హలో హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రశాంత్. మీరు చూస్తున్నారు థంబ్ స్టైలర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మా ఫ్రెండ్ గారికి యూట్యూబ్ ఛానల్ ఉందండి. దానిలో వాడు వ్లాగ్స్ చేస్తాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాడు న్యాచురల్ హనీ మీద వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు. అయితే దానికి థంబ్నెయిల్ని క్రియేట్ చేయమని నాతో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ థంబ్నెయిల్ను మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా కాన్వా యాప్లోకి వెళ్దాం. నేను కాన్వా యాప్ అనేది సబ్స్క్రిప్షన్ తీసుకున్నానండి. ఇప్పుడు కాన్వా యాప్లోకి వచ్చేసాం కదా, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మా వాడు యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయమన్నాడు కదండి. ఇక్కడ దీనిలో యూట్యూబ్ థంబ్నెయిల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఇక్కడ ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. యూట్యూబ్ థంబ్నెయిల్ అనేసరికి చాలా థంబ్నెయిల్స్ అనేవి ఉంటాయి. కాన్వాలో ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి. ఇప్పుడు మనం ఓన్గా ఒక థంబ్నెయిల్ను క్రియేట్ చేద్దాం. వాడు దేని గురించి అడిగాడు? న్యాచురల్ హనీ మీద వీడియో తీద్దామని అడిగాడు కదా థంబ్నెయిల్. దాని గురించి మనం ఇప్పుడు ఒక థంబ్నెయిల్ని క్రియేట్ చేద్దాం. ముందుగా ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్గా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బ్లాక్ కలర్ అంటే బ్లాక్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కొంచెం ఈ విధంగా జరుపుకోవాలి పైకి కిందకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఈక్వల్గా ఉంది కదా, ఇప్పుడు మొత్తం బాగుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ హనీ అని టైప్ చేయండి. HONEY హనీ అని టైప్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఆల్ గ్రాఫిక్స్ అనేవి వస్తాయి. మీకు నచ్చిన గ్రాఫిక్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రాఫిక్ని పెడదాం. ఈ గ్రాఫిక్ని ఈ తేనె సీసా ఉంది కదండి, ఈ సీసాని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఎలిమెంట్స్లోకి వెళ్ళి దానికి సరిపడా బ్యాక్గ్రౌండ్ అనేది పెడదాం. ఇది తీసుకుందాం. ఇది ఈ విధంగా తీసుకున్నానండి. ఇది తీసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి, డబల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా కుడివైపు కూడా పెట్టుకోవాలి. కుడివైపు కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డబల్గా వస్తాయి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. సరిగ్గా పెట్టుకోవాలి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు చేయాలి. ఓకే, చేసేసాం కదా. ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ తేనె కర్ర ఉంది కదండి, దానికి బ్యాక్గ్రౌండ్గా పెడదాం. మనం ఇప్పుడు తీసుకున్న వాటిని సెండ్ టు బ్యాక్ ఉంది కదండి, దాన్ని సెండ్ టు బ్యాక్కి చేయాలి. ఓకే, సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోయింది. అంటే తేనె సీసా మీద ఇవేవి పడకుండా, అందుకే బ్యాక్కి నెట్టేయడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఎలిమెంట్స్ పక్కన ఉన్న టెక్స్ట్లోకి వెళ్దాం. టెక్స్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అనేవి కనబడతాయి. మీకు నచ్చిన ఫాంట్ని ఎంచుకోవచ్చు, లేదా మీరే ఓన్గా ఈ 3 టైప్స్లో సైజెస్లో ఫాంట్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆ మూడిట్లో ఏదో ఒక ఫాంట్ని మీరు సైజులు బట్టి క్రియేట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన సైజు. నేను కస్టమ్ పెయింట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ కాన్వాలో ఇంక్లూడ్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా సెట్ చేశాను. ఇప్పుడు పెయింట్ మీద డబుల్ క్లిక్ చేయండి, హనీ అని టైప్ చేయండి. నెక్స్ట్ కస్టమ్ మీద డబుల్ క్లిక్ చేసి న్యాచురల్ హనీ అని టైప్ చేశాం కదా. ఈ విధంగా థంబ్నెయిల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మీరు కామెంట్ చేయడం వల్ల మీ వీడియోస్ కూడా నేను థంబ్నెయిల్ క్రియేట్ చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.